హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసారి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సేమియా అండి. సేమియా అనేది చిక్కగా టేస్టీగా ఏ విధంగా చేసేసుకోవాలో ప్రాసెస్ అనేది చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఈ విధంగా సేమియాను డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి నేతిలో. నెక్స్ట్ ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేది బాగా మరగనివ్వాలండి. ఇలా పాలు అనేది బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ సేమియా అనేది దీంట్లో వేసి 5 మినిట్స్ ఈ విధంగా ఉడకనివ్వాలండి. నెక్స్ట్ దీనిలో నేను ఒక బౌల్లో స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వాటర్ తోటి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఆప్షన్ అండి. దీని బదులు ఇలాచీ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ సేమియాలో ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా సేమియా అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి సేమియాని. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని 1/2 కప్పు షుగర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. అంతే అండి, టేస్టీ అయినటువంటి సేమియా అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.